దేవతారూపం వచ్చి ఆయన కూడా దేవీ లోకానికి వెళ్ళాడు. ఆ విధంగా ఆయనకి ఉత్తమ గతి కలగడానికి దేవీ భాగవతం విన్నాడు. అంటే ఏదైనా సరే పితృదేవతలకి వాళ్ళకి ఏదైనా ప్రేతత్వం విముక్తి కాకపోవడం, ఇంకా ఏదైనా దోషాలు ఉండడం అలాంటివి ఉంటే, మనకి పెద్దవాళ్ళ శాపాలు కలుగుతాయి అనుకుంటే, అలాంటప్పుడు ఈ దేవీ భాగవతం వినడం వల్ల వాళ్ళకి ఉత్తమ గతి కలిగి ఆ శాపాలు వాళ్ళకి మరి ఎంతో దయ కలుగుతుంది కదా మన మీద, వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది. మనకి పితృదేవత అనుగ్రహం, వాళ్ళకి ఉత్తమ గతి ప్రాప్తి, మనకి ఏ దోషాలు పట్టి పీడించకుండా మనని కాపాడుతాయి అన్నమాట. పితుః దివ్యాం గతిం రాజా విలోక్య జనమేజయ వ్యాసం మునిం సమభ్యర్చ పరాం ముదమవాపహ. తండ్రి గారికి దివ్యగతి కలగడం ఆయన చూశాట. ఆ కాలంలో కనపడేది, మనకి ఇప్పుడు కనపడకపోతే చెప్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళు నమ్మాలి. మనకు అన్నీ కనపడితే, మనకు మామూలుగా మంచి కళ్ళు పుట్టినప్పుడు మంచి కళ్ళు ఉన్న వాళ్ళకే ఓ వయసు వచ్చేప్పటికి ఆ కన్ను పని చేయటంలా. అద్దం మాటిమాటికి ప్రతి సంవత్సరం పెరగచ్చు, దానిలో సైట్ పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మన సంగతి వదిలేసేయండి. మాకు కనపడలేదే అంటే వాళ్ళు వేరు, వాళ్ళ తపస్సు వేరు, వాళ్ళ యొక్క నియమం వేరు, నియమబద్ధమైన జీవనం వేరు. అందువల్ల వ్యాసుల వారిని ఎంతో పూజించి చాలా సంతోషపడ్డాట. నా తండ్రి గారికి ఉత్తమగతి కలిగే విధంగా చేశాను నేను అని. మామూలుగా ఇతరత్ర ఏమి సర్పయాగం చేశాడు, ఆ సర్పాల మీద పాముల మీద ద్వేషంతో సర్పయాగం చేశాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఉత్తమగతి కలిగించాలనేటువంటిది సద్బుద్ధితో వ్యాసుల వారి వల్ల స్వయంగా ఈ దేవీ భాగవతం విని ఈ నవాహయజ్ఞ దీక్షతో ఆ అమ్మవారిని సేవించి ఆయనకి దివ్యగతులు కలిగే విధంగా తను చూశాడు అది. కాబట్టి 18 పురాణానాం మధ్యే సర్వోత్తమం పరం దేవీ భాగవతన్నామ ధర్మకామార్థమోక్షదం. 18 పురాణాలలో ఈ దేవీ భాగవతం అనేది ధర్మ కామ అర్థ మోక్ష అంటే 4 పురుషార్థములని కలిగిస్తుంది అని. అయితే ఎన్నాళ్ళు వినాలండి? ఎన్నాళ్ళు వినాలి? ఇప్పుడు మేము కూడా 9 రోజులు వినాలా? ఇక్కడ 4 రోజులే వేశారే దేవీ భాగవతం. గణేశ పురాణం 4 రోజులే వేశారు, దేవీ భాగవతం 4 రోజులే వేశారు, ఇంకోటి ఏదో 4 రోజులే వేశారు. ఒక్కొక్క పండితుడికి 4 రోజులు వేశారు. మీరు ఇక్కడ 9 రోజులు అంటే ఎట్లా వింటాము? పైగా వాళ్ళు ఎంత సమయం విన్నారు, ఎంత పుస్తకం ఎన్ని విన్నారు? పైగా ఇప్పుడు చెప్పేవాడి మాటలు వినాలా, ఈ ఋషి రాసినటువంటి మాటలు మన చెవిన పడాలా? ఋషి వేదవ్యాస మహర్షి రాసినటువంటి ఈ మాటలు మన చెవితో వినాలి. అంతేగాని ఈ చెప్పేవాడి మాటల వల్ల వాటి వల్ల ప్రయోజనం రాదు. ఇప్పుడు మనకి ప్రవచనాలు చేసేవాళ్ళు ఉపన్యాసాలు ప్రసంగ లహరి కొట్టేస్తున్నారు, అది వేరే విషయం. వారు చేసేది మంచి పనే, ఎంతోమందిలో భక్తిని కలిగిస్తున్నారు మహానుభావులు. వారంతా కూడా మనకి వందనీయులే, వారి సంగతి ఇప్పుడు మనం చెప్పుకోవటంలా. కానీ పూర్వకాలంలో శాస్త్రం ఏమిటి? ఈ ఋషి చెప్పినటువంటి ఈ మాటలు మన చెవిన పడాలి. ఆ వాక్యం ఆ మూల గ్రంథంలో ఉండే మాట విని దాని వివరణ వినాలి తప్ప ఒట్టిగా వీడెవడో పెద్ద వ్యాఖ్యాత మహానుభావుడు చెప్పేస్తున్నాడంటే అది మంచిదే, అది కాదు ప్రధానం. అంతేకాకుండా పూర్వకాలంలో ఇంకా పురాణాలు చెప్పే పూర్వకాలంలో అంటే పెద్ద పెద్ద వాళ్ళు మల్లాది రామకృష్ణ చేనులు గారు అలాంటి వాళ్ళు, మా గురువు గారు మాణిక్య శాస్త్రి గారు వంటి మాణిక్య శాస్త్రి గారి టైంకే ఆ పద్ధతి తగ్గిపోయింది. అంతకుముందు వాళ్ళందరూ వారే చెప్పేవారు, మా గురువు గారే. నేను స్వయంగా విన్నాను. ముదిగొండ పిచ్చయ్య శాస్త్రి గారు భారతం చెప్పేవారు, బాలభారతి అని సూర్యారావుపేటలో. వారు ఏమిటి ముందు సంస్కృతంలో మొదలెట్టి తెలుగులో అప్పుడు భారతం చెప్పేవారు. మహాశయా స్వస్య సుశతాం సన్మంగళాని భవంతు వక్తృశ్చ శ్రోతృణాంచ పఠన శ్రవణమాత్రేణ సకల కల్కల్మషాపనోతన పడుతరే శ్రీమన్మహాభారతే పూర్వకథా సందర్భానుసారే కించిత్ ఉత్తరకథా ప్రస్తూయతే అని సంస్కృతంలో చెప్పాలట. ముందు పురాణం చెప్పేటప్పుడు సంస్కృతంలో చెప్పి అందరికీ అయ్యా ఈ కలికల్మషాలన్నీ పోగొట్టేటువంటిది ఈ గొప్ప గ్రంథం ఇది. ఇందులో పూర్వకథ ఇంతమందికి చెప్పాము, దాన్ని అనుసరించి ఉత్తరకథ అంటే రీక్యాప్ చేసి కొంచెం ఇప్పుడు మనంతా సీరియల్స్లో మీరు రీక్యాప్ చేస్తారుగా, అది గంట సేపు అదే చూపించి ఒక బిట్టి ఇదేదో చూపిస్తూ ఉంటారు, దానికి ఎగబడి చూసేస్తూ ఉంటాం మనం. అలా కాకుండా ఆ కథ మర్చిపోయారేమో, నిన్న ఎప్పుడో విన్నారు, 24 గంటలు అయిపోయి మళ్ళీ వింటున్నారు ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు ఉత్తర కథ చెప్తున్నామని చెప్పి పూర్వం అలా సంప్రదాయం ఉండేది. అందువల్ల ఎంతకాలం వినాలి ఇది? దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవ వా ఏ శృణ్వంతి నరా భక్త్యా నతేషాం దుర్గతి క్వచిత్. ఒక రోజైనా వినొచ్చు, రోజులో సగం, లేదంటే అందులో సగం. ముహూర్తం అంటే 48 నిమిషాలు, క్షణం అంటే ఏదో ఒక కొద్ది కాలం, ఇలాగ ఎంతసేపు విన్నా చాలండి, వాళ్ళకి ఇంకా మళ్ళీ దుర్గతులు లేవు అని చెప్పారు. సర్వయజ్ఞేషు తీర్థేషు సర్వదానేషు యత్ఫలం. అన్ని యజ్ఞాలు చేస్తే ఏ ఫలమో, అన్ని తీర్థాల్లో స్నానం చేస్తే ఏ ఫలమో, అన్ని దానాలు చేస్తే ఏ ఫలమో, అది సకృత్ పురాణశ్రవణాత్ తత్ఫలం లభతే నరః. పురాణశ్రవణం ఒక్కసారి చేస్తే ఆ ఫలితం వస్తుందట. కాబట్టి పురాణశ్రవణం ఎందుకు చేయాలి?
ఓ ఎన్నిసార్లు చెప్పి వింటారండి, రోజు వింటున్నారు, ఏమైనా మారారా, ఇలా ఎవరిని అనకూడదు. పురాణ శ్రవణం చేసేవాళ్ళని ఎప్పుడూ కూడా నిందించకూడదు. పురాణ శ్రవణం చేయవలసిందే. ఎందుకంటే అన్ని యజ్ఞాలు, తీర్థాలు, దానాలు అన్నీ చేస్తే ఫలం వస్తుంది, ఒక్కసారి పురాణ శ్రవణం చేస్తేనే అంత ఫలం వస్తుందట. మనం నిత్యం దాన్ని అది మనం పోగు చేసుకోవాల్సిందే. ఆ పుణ్యాన్ని చేసుకుంటే చేసుకోగా ఏదో భగవద్ అనుగ్రహంతో ఒక్కసారిగా మనకి ఏం జరుగుతుందో చెప్పలేము. ఈ జన్మ సార్థకమయ్యేటువంటి ఒక స్థితి కలగవచ్చు. కానీ మనం చేస్తూ ఉండాలి. ఒక్కసారి వింటేనే ఇంతట. మీకు భాగవతంలో కూడా చెప్తారు, గోపికా గీతల్లో గోపికలు పాడతారు, జయతి తేధికం జన్మనా వ్రజః శ్రయత ఇందిరా శశ్వతత్రహి దయిత దృశ్యతాం దిక్షు తావకాత్ త్వయి ధృతాసవః త్వాం విచిన్వతే తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి యే భూరిదా జనాః. అయితే భగవత్కథాశ్రవణం చెయ్యాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, భూరిదా జనాః, జనులు ఎప్పుడైతే భూరి దానాలు చేస్తారో, గొప్ప గొప్ప దానాలు చేస్తారో, శాస్త్రీయంగా మన శాస్త్రోక్తంగా, ఇప్పుడు మనకి షోడశ మహాదానాలు, ఏదో దశ మహాదానాలు, అవి ఇవి రకరకాల దానాలు ఉన్నాయి. అవి శాస్త్రీయంగా చేయాలి. అంటే శాస్త్రంలో ఎలా చెప్పారో అలా చేయాలి. ఆ విధంగా చేసిన దానాలు చేసినందువల్ల ఏమొస్తుందంటే, మంది పోతోంది కదండి, మన దగ్గర మనం కూడబెట్టుకుని పోవటం కాదు, మనకి సద్బుద్ధి కలుగుతుంది. ఎవరు చెప్పారు ఆ మాట? భగవద్గీతలో ఏం చెప్పాడండి? భగవంతుడికి అనుగ్రహం కలిగింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, దదామి బుద్ధియోగంతం ఏనమాముపయాంతితే. భగవద్ అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం అంటే దైవానుగ్రహం కలిగింది అనడానికి ఏమిటంటే, బుద్ధియోగం కలుగుతుంది, సద్బుద్ధి కలుగుతుంది. అదే యోగం, అదే మనకి ప్రయోజనం అన్నమాట. అందువల్ల ఒక సద్బుద్ధి కలిగి, ఆ బుద్ధి కలిగింది అనుకోండి, కృతార్థుడైపోతాడు. అందువల్ల కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం. కృతత్రేత ద్వాపర యుగాల్లో ధర్మాలు రకరకాలుగా ఉన్నాయి, కలిలో ఒకే ఒక ధర్మం ఉందిట. ఇది నేను చెప్పలేదు, ఇది వ్యాసుల వారు స్కాంద పురాణంలో దేవీ భాగవత మహాత్మ్యంలో వారి మాట ఇది. అందువల్ల ఈ మాట వినాలి. సంస్కృతం పెద్ద ఏమీ అర్థం కాని భాష ఏం కాదు. ఎందుకంటే మనం భారతీయులందరూ మాట్లాడే భాషల్లో సంస్కృతం కలిసిపోయింది. ఒక ఆయన తిక్కన గారని మనకు పెద్ద కవి ఉన్నాడు కదండి తెలుగులో. భారతంలో ఎంత భాగం ఆయన అనువాదం చేశాడు? 15 పర్వాలు అనువాదం చేశాడు. ఆయనకు ఒక విద్యార్థి, ఆయన శిష్యుడు ఆయన ఉన్నాడు, కేతన అని. ఆ కేతన గారు ఒక మాట అన్నాడు, తెలుగై సంస్కృతము చెల్లు తెరగులు అన్నాడు. సంస్కృతం అంట తెలుగైపోయింది. ఇక్కడ కర్ణాటకలో కన్నడం అయిపోయింది, తమిళనాడులో అరవం అయిపోయింది. ఏ ప్రాంతంలో ఆ భాష అయిపోతుంది. అంటే ఆ భాషలో అలా కలిసిపోయి ఇది మా భాష అనుకుంటూ ఉంటారు జనం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, అన్నం తిను అన్నాం, అన్నం సంస్కృతం తినే తెలుగు. నిద్రపో అన్నాం, నిద్ర సంస్కృతం పోయే తెలుగు. పుస్తకం చదువు అన్నాం, పుస్తకం సంస్కృతం చదివే తెలుగు. పాఠం చదువు అన్నాం, పాఠం సంస్కృతం చదువు తెలుగు. పుస్తకం తీ అన్నాం, పుస్తకం సంస్కృతం తీయే తెలుగు. సగం తెలుగు సగం సంస్కృతం మాట్లాడుతున్నాం. కర్ణాటక అంతే, వాళ్ళు 60% మాట్లాడతారు, మలయాళంలో 80%, తమిళంలో 40%. నీ శీఘ్రం వా అంటాడు, శీఘ్రం అని సంస్కృతం, వాడి మొహం వాడిది కాదు అది. అన్నీ అంతే. నీ అవసరపడకంటాడు, అవసరం సంస్కృతం. అన్నీ సంస్కృతమే. సగం సంస్కృతం మాట్లాడుతూ ఏదో మాట్లాడుతున్నా అంటాడు, తెలియక పాపం. తెలిసిన వాళ్ళు పాపం ఒప్పుకుంటారు, తెలియని వాళ్ళు ఏదో నేను ఇది మాదే నీదే. ఇప్పుడు తెలుగు వాళ్ళైనా అలాగే అనుకుంటారు. అన్నం అంటే మా మాటే కదండి అని, ఏదో కూడో బొవ్వో మన మాటలు, కానీ అన్నం మన మాట కాదు, సంస్కృతమే. ఇలాగా సంస్కృతం కలిసిపోయింది.